అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు కొబ్బరి పాలు లేకుండా కొబ్బరన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొబ్బరి ముక్కలన్నిటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పెట్టుకున్న కొబ్బరి ముక్కలను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మనం మెత్తగా కొబ్బరి పొడిలాగా మిక్సీ చేసుకోవాలి. లేదంటే కొబ్బరి తురుముకొని కూడా తురుముకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని ఒక ప్యాన్లో వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిని ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్, మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగినాక జీడిపప్పు వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగా స్ట్రైట్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వేయించుకున్న దానిలోకి కరివేపాకు కూడా వేసుకుంటాము. అలాగే మనం ఇందాక కొబ్బరి పొడి వేసుకున్నాం కదా, ఆ రైస్ అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. సాల్ట్, కొబ్బరి పొడి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అన్నంలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపు వేసుకొని మొత్తం తాలింపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా, ఇందాక సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అయిన కొబ్బరి అన్నం రెడీ. కొబ్బరి పాలు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ